హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగువారి కోసం మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఎంటీఎస్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. తెలుగు లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామినేషన్ పెట్టి ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే 35,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇదే వీడియోలో ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కంప్లీట్గా వీడియోని చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. అయితే డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు, వీడియోని అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంటీఎస్ ఉద్యోగాలకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 6th December నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 5th ఈవినింగ్ 6 PM వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ కూడా మనకి 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ ఇచ్చారు నోటిఫికేషన్లో చూడండి. మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. హిందీ, ఇంగ్లీష్తో పాటు మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. టోటల్గా 150 క్వశ్చన్స్కి ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 hours పాటు కూడా ఒక టెస్ట్ అనేది పెడతారు. ఇది వచ్చేసి మనకి OMR బేస్డ్లోనే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లో టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారనమాట. కేవలం మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. అండ్ మనకి పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు, ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, మీరు ఎవరైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇంకా ఇతరత్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఎంటీఎస్కి సంబంధించి వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు లెవెల్ 1 7th CPC ప్రకారం 35,973 రూపీస్ ఎవ్రీ మంత్ కూడా మీకు ఈ యొక్క సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. వేకెన్సీస్ కూడా పర్వాలేదు, మనకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలోనే 6 ఉన్నాయి. EWS 1, SC 1, OBC 4 ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే మీకు డౌట్ రావచ్చు, ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ లేదు కదా బ్రో, మరి మేము ఎలిజిబులా కాదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. మనకి UR అని చెప్పేసి ఉంది కదా, UR అంటే అన్రిజర్వ్డ్ అనమాట. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ యొక్క MTS అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st 2026 నాటికి. మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ క్యాండిడేట్స్ అయితే 25 years వరకు, OBC క్యాండిడేట్స్ అయితే 28 years వరకు, SC ST అభ్యర్థులు అయితే 30 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళు ఛాన్స్ అనేది కల్పిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన హైదరాబాద్లో ఉన్నటువంటి CSIR, మనకి CSIRకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మనకి
హైదరాబాద్లో ఉప్పాల్ రోడ్కి సంబంధించినటువంటి నియర్ బై లొకేషన్లో మనకి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది. ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే మనకు హైదరాబాద్లో చక్కగా మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి రన్నింగ్ ఉండదు, ఎటువంటి మెడికల్ కూడా ఉండదు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే మీరు ఏం వర్క్ చేయాలి అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే వివిధ రకాల అటెండర్ లెవెల్ డ్యూటీస్ అన్ని కూడా మీరు అక్కడ ఆఫీస్లో పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి వాళ్ళే ఇచ్చారు. సో మీరు ఆఫీస్కి సంబంధించి రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడము, ఆ యొక్క ఆఫీస్కి సంబంధించి సెక్షన్ అంతా కూడా క్లీన్గా ఉంచేలా చూసుకోవడము, ఫైల్స్ని క్యారీ చేయడము, డాక్యుమెంట్స్ అనేవి ఇతర సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి తీసుకొని రావడము, జిరాక్స్ తీయించడము, డెలివరింగ్ ద డాక్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఆఫీస్ ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడము, ఇంకా ఇతరత్ర ఆఫీసర్స్కి సంబంధించి అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడము, సో రికార్డ్స్కి సంబంధించి ఫిజికల్ మెయింటెనెన్స్ కూడా చూసుకోవడము. సో ఈ విధంగా మనకి అటెండర్ లెవెల్ డ్యూటీస్ ఉంటాయి కదా, ఆ డ్యూటీస్ అన్నీ కూడా మీరు చక్కగా చేయాల్సి ఉంటుందన్నమాట. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అది కూడా మన హైదరాబాద్లోనే పోస్టింగ్. అంతేకాకుండా ఎగ్జామినేషన్ కూడా మన తెలుగు లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మనము ఈ జాబ్స్కి సంబంధించి మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటుగా సో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో ఈ యొక్క లింక్ కూడా మనకి మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. డైరెక్ట్గా మీరు CSIR NGRAకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసినా మీరు ఇక్కడ లింక్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అప్లై చేయడానికి జనవరి 5th వరకు అయితే టైం ఉంది కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత తొందరగా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు అంతా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది చదవండి. చదివిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా వెబ్సైట్లో, దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ హోమ్ అలాగే రిజిస్ట్రేషన్ లాగిన్ అని చెప్పేసి 3 లైన్స్ కనిపిస్తున్నాయి, 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్టర్ అని చెప్పేసి ఈ విధంగా ఒక పేజ్ లాగా అయితే వచ్చింది కదా. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి ఫస్ట్ బాక్స్లో. తర్వాత మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మీకు ర్యాండమ్గా చెప్తున్నాను. ఒక క్యాపిటల్ లెటర్ ఉండే విధంగా చూసుకోండి. తర్వాత మిగతావన్నీ స్మాల్ లెటర్స్ ఉండాలి. తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోండి. తర్వాత ఒక డిజిట్. సో ఈ విధంగా మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంట్రీ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మీకు ఇందులో రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి. ఆ ఈమెయిల్ ఐడితో ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ యొక్క రిజిస్టర్ ఐడి తోటి మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. లాగిన్ హియర్ పైన. సో లాగిన్ హియర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేస్తే ఏంటి అంటే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పేజ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ పేజ్లో. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేసి లాగిన్ పైన క్లిక్ చేసేసి లాగిన్ అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ మీరు అంతా కూడా నోటిఫికేషన్ అనేది ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయండి. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి అమ్మాయిలందరికీ ఫీజు లేదు. SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలు కూడా ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అనేది పే చేయాలి. సో ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు అన్ని లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.